Okay, good morning my dear students. నిన్న క్లాసులో మన అకౌంటింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్కి సంబంధించి సిలబస్ని మీకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా బ్యాంక్ అకౌంట్స్ని సంబంధించి బ్యాంకులు ఏ రకాలుగా ముగింపు లెక్కలు అనేటటువంటి తయారు చేసుకుంటాయి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏమిటి, ఏ సూత్రాలని సిద్ధాంతాలను అనుసరించి మనం తయారు చేసుకోవాలి అనేటటువంటిది ఈ ఖాతాల్లో మనం తెలుసుకుంటాం ఈ టాపిక్లో. సో ముందుగా అసలు ఆల్రెడీ మీకు బ్యాంక్ అంటే ఏంటో తెలుసు. బ్యాంక్ అంటే బ్యాంక్ చేసేటటువంటివి ముఖ్యమైనటువంటి పని ఏమిటి మనకి అంటే, ఒకటి డిపాజిట్లను స్వీకరించడము, కలెక్టింగ్ డిపాజిట్స్, అండ్ సెకండ్ వన్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ గివింగ్ లోన్. బ్యాంకులు చేసేటటువంటి ప్రధానమైన పనులు ఒకటి డిపాజిట్లు స్వీకరించడము, రెండు అప్పులు ఇవ్వడము. అయితే సాధారణంగా అసలు ఈ బ్యాంకు అనేటటువంటి మాట బ్యాంకో అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి. అసలు బ్యాంకు అనేటటువంటి పదము బ్యాంకో అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. బ్యాంకు అంటే టేబుల్ అని అర్థము, అంటే బల్ల. అంటే బల్ల మీద జరిగేటటువంటి వ్యాపార వ్యవహారాలని మనం బ్యాంకుగా చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాంకులు సాధారణంగా చేసేటటువంటి లావాదేవీలు ఏమిటి అంటే నగదుతోటే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి కలెక్ట్ చేసేటటువంటిది ఏమిటరా అంటే మొట్టమొదటిగా డిపాజిట్స్, కలెక్టింగ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్. ఈ రెండు ప్రధానమైనటువంటి విధులుగా బ్యాంకులు నిర్వహించే విధులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ భారతదేశంలో ఏ బ్యాంక్ అయినా సరే తన కార్యకలాపాలను కొనసాగించాలి అంటే దీనికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1949లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రెగ్యులేషన్ యాక్ట్ని అనుసరించి అవి తమ తమ కార్యకలాపాలని నిర్వహిస్తూ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే బ్యాంకుల్లో మనం పరిశీలించినట్లయితే రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు గోచరిస్తాయి. ఒకటేంటి అంటే ఏదైనా ఒక వ్యవహారం కనుక జరిగినప్పుడు ఇమీడియట్గా వాటిని పుస్తకాల్లోకి రాసేసుకోవడము, రెండోది అంతర్గత తనిఖీ అనేటటువంటిది చేసుకోవడము. ఏమిటి అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మనం చేసామనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని ఖాతాల్లో ముందు చూపించడము. రెండోది రోజువారీ అనేక రకాలైనటువంటి వ్యాపార వ్యవహారాలు జరుగుతాయి. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈ నగదు ద్వారా అనేక రకాలైనటువంటి కస్టమర్లతో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకే వ్యక్తి అన్ని ఈ వ్యవహారాలని ఖాతాలో రాయడం అనేది చేస్తే అక్కడక్కడ తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకరు ఆ రాసినటువంటి వ్యవహారాలని చెక్ చేయడం అన్నమాట. దాన్ని మనం ఇంటర్నల్ చెక్ అంటాం, అంతర్గత తనిఖీ అనేటటువంటిది. అంటే ఈ రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఇవి చేస్తూ ఉంటాయి. సో సాధారణంగా బ్యాంకులు మనకి సంబంధించి ప్రాబ్లమాటిక్ పరంగా ఈ టాపిక్లో బ్యాంకులు అనుసరించేటటువంటి మెయింటైన్ చేసేటటువంటి పుస్తకాలు ఏమిటి సాధారణంగా, సో ఏ విధంగా ఇవి ఖాతాలని తయారు చేసుకుంటాయి, కాబట్టి దానికి కావలసినటువంటి షెడ్యూళ్ళు ఏ విధంగా తయారు చేసుకుంటాయి అనేటటువంటిది మాత్రం ఇందులోనే మనం నేర్చుకుంటామండి. దానికి ఇంట్రడక్షన్ అంతా కూడా మీరు ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ సెమ్లోనే అక్కడ చదువుకుని ఉంటారు. కాబట్టి బ్యాంకులు చేసేటటువంటి ప్రయోజన ఇవేమి ఇక్కడ మాట్లాడుకోము మనం. కేవలము ప్రాబ్లమాటిక్ పరంగా బ్యాంకులు మెయింటైన్ చేసేటటువంటి పనులు అంటే పుస్తకాలు ఏమిటి, ఆ పుస్తకాల ద్వారా అది అవలంబించేటటువంటి ముగింపు లెక్కలు ఎప్పుడు తయారు చేసుకుంటాయి, దానికి ఉండేటటువంటి అకౌంటింగ్ కాలం ఏంటి, సో వీటి గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. సరే, సాధారణంగా బ్యాంకులు ఈ 13 రకాల పుస్తకాలని మెయింటైన్ చేస్తాయండి సాధారణంగా ప్రతి బ్యాంకు కూడా. ఒకటి కౌంటర్ రిసీట్స్ బుక్, రెండు కౌంటర్ పేమెంట్స్ బుక్, మూడు జనరల్ క్యాష్ బుక్, నాలుగు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లెడ్జర్,
5 కరెంట్ అకౌంట్స్ లెడ్జర్, 6 డిపాజిట్స్ అకౌంట్ లెడ్జర్, 7 యాక్సెప్టెన్స్ రిజిస్టర్ అండ్ డైరీ, యాక్సెప్టెన్స్ రిజిస్టర్ అండ్ డైరీ, 8 బిల్స్ జర్నల్ అంటే వసూలు చెల్లింపు బిల్లులకు సంబంధించినటువంటి బిల్స్ జర్నల్ చట్టాలు, అలాగే షార్ట్ టర్మ్ లోన్ రిజిస్టర్ స్వల్పకాలిక రుణాలకు సంబంధించినటువంటి రిజిస్టర్లని, అలాగే సెక్యూరిటీస్ రిజిస్టర్లు, అలాగే స్థాయి ఉత్తర్వులు రిజిస్టర్ స్టాండింగ్ ఆర్డర్స్ బుక్కు, అలాగే పెట్టుబడులకు సంబంధించినటువంటి రిజిస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్లు, అట్లాగే ప్రాఫిట్ అండ్ లాస్ లెడ్జర్ ఆవర్జాన్ని. సో ఈ విధంగా ప్రతి బ్యాంకు కూడా ఈ 13 పుస్తకాలని మెయింటైన్ చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా 5 మార్కులకి. మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక నోట్స్ నిన్నే చెప్పాను మీకు, ఒక నోట్స్ పక్కన పెట్టేసుకోండి, ఇవన్నీ కూడా రాసుకోండి. మళ్ళీ థియరీలు చెప్పుకోవడము మళ్ళీ దాన్ని వేరే కొనుగోలు చేయడం అది అవసరం లేదు. ప్రాబ్లమేటిక్ పరంగా ఈ టాపిక్ సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీ రిటర్న్గా మీ పుస్తకంలోనే రాసేసుకోండి స్టూడెంట్స్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ 5 మార్కుల క్వశ్చన్ అండి. బ్యాంకులు నిర్వహించేటటువంటి పుస్తకాలు ఏమిటి అని. సాధారణంగా బ్యాంకులు ప్రతి బ్యాంకు కూడా ఇది 13 పుస్తకాలని మెయింటైన్ చేస్తుంది. భారతదేశంలో ప్రతి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఈ 1949 చట్టాన్ని, అది రెగ్యులేషన్ చట్టాన్ని అనుసరించి నడుస్తాయి. బ్యాంకులు చేసేటటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే, ఒకటి కలెక్టింగ్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఎప్పటికప్పుడు ప్రతి వ్యవహారాన్ని కూడా బ్యాంకులు ఏ రోజు జరిగినటువంటి వ్యవహారాలు ఆ రోజు రాసిస్తూ ఉండడం వల్ల ఆ లెడ్జర్స్ అనేటటువంటి మనకి తాజాగా ఉండడం జరుగుతాయి. అందుకనే బ్యాంకులు అమౌంట్ వేసేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మనకి విత్డ్రాల్ ఫామ్స్ అని, డిపాజిట్ ఫామ్స్ అని, అంటే వివిధ ఆకర్షణీయమైనటువంటి కలర్స్ తోటి ఆ పేపర్లను కూడా పెట్టడం జరిగింది. అర్థమైందా? అందు గురించి దానివల్ల ఏమిటంటే ఆ ఫామ్స్ ఆధారంగా ఆ ట్రాన్సాక్షన్స్, అంటే అది అమౌంట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని చీటీ విధానము అంటాం అన్నమాట తెలుగులో. ఆ స్లిప్ సిస్టమ్ అంటాం. ఆ చీటీ విధానం ద్వారా ఎప్పటికప్పుడు డబ్బు తీసుకునేటప్పుడు ఆ ఫామ్, ఆ ప్రత్యేకించే కలర్ ఉన్నటువంటి ఫామ్ ద్వారా ఆ డబ్బు తీసుకునేటట్టుగాను, లేదా డిపాజిట్ చేసుకునేటటువంటి పక్షంలో ఆ కలర్ని ఆధారంగా ఇవి ఎప్పటికప్పుడు అకౌంట్స్లో రాసేయడం వల్ల ఆటోమేటిక్గా తాజాగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఆటోమేటిక్గా అవి తయారు చేసేటటువంటి లెక్కలు తయారు చేసుకునేటప్పుడు, లేదా ముగింపు లెక్కల పరిస్థితి తెలుసుకునేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ కలగవు అన్నమాట. అంతేకాకుండా బ్యాంకులు ఆర్థిక సంవత్సరం అనేటటువంటిది మార్చి 31న ముగింపు చేస్తాయండి. ప్రతి బ్యాంకు కూడా ప్రతి సంవత్సరము మార్చి 31న తన యొక్క ముగింపు ఖాతాలని ఎండ్ చేసేస్తాయి. అంటే ఉదాహరణకి అకౌంటింగ్ యొక్క కాలాన్ని మనం చూసినట్లయితే 1 ఏప్రిల్ 1-4న ప్రారంభించబడి 31 మార్చి ఇలాగా ఒక 12 నెలల కాలాన్ని బ్యాంకులు పెట్టుకోవడం జరిగింది, ఆర్థిక కాలాన్ని. కాబట్టి ప్రతి బ్యాంకు కూడా ఏప్రిల్ 1న ప్రారంభించబడి ఆర్థిక సంవత్సరం 31 మార్చి తోటి ఆ యొక్క ఫైనాన్షియల్ పీరియడ్ అనేటటువంటిది క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ యొక్క ఆర్థికమైనటువంటి కాలం ఏంటి అని అడిగారంటే, అకౌంటింగ్ కాలము 1 ఏప్రిల్ నుంచి 31 మార్చి వరకు దాని యొక్క అకౌంటింగ్ కాలంగా మనం చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న మనం చెప్పినట్టుగానే బ్యాంకులకు సంబంధించి అంటే ఈ 4th సెమ్లో ఉండే ప్రతి టాపిక్స్ కూడా షెడ్యూల్ ప్రకారం తయారు చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా అకౌంట్స్ ప్రిపరేషన్ చేయడం అనేటటువంటిది ఇక్కడ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక లాభ నష్టాల ఖాతా కానీ, లేదా ఒక ఆస్తువుల పట్టి కానీ మనం తయారు చేయాలి అంటే ఆ చట్టం, రెగ్యులేషన్ చట్టం ఏదైతే ఇచ్చిందో మనకి, ఆ ఫార్మాట్ ఏదైతే ఇచ్చిందో, ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మాత్రమే తయారు చేయాలి తప్ప వేరే ఇష్టానుసారంగా మన ఇష్టం వచ్చినట్టుగా తయారు చేస్తే ఎగ్జామినేషన్లో పేపర్ కొట్టేస్తారండి. మొహమాటం ఏమీ లేదు దీంట్లో. కాబట్టి నేను ఇక్కడ చెప్పేటటువంటి ఏదైతే ప్రాసెస్ చెప్తున్నానో ఆ ప్రాసెస్ అనుగుణంగానే మీరు లెక్కలు తయారు చేసుకోండి. ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటివరకు మీరు ఒక వ్యాపార సంస్థకు సంబంధించి మీరు చేయడం చేశారు. ఇక్కడ మీరు బ్యాంకర్గా ఆలోచన చేయాలి. మీరు ఇక్కడ కస్టమర్గా ఉండకూడదు. మీ లెక్కలు చేసేటప్పుడు
మీరు ఒక బ్యాంకు అని ఫాలో అవ్వాలి, మీరే బ్యాంకు అని ఆలోచన చేసి లెక్కలు చేస్తే ఈజీగా ఆన్సర్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సరే, బ్యాంకులు ప్రతి బ్యాంకు కూడా 1949 ప్రతి బ్యాంకు కూడా 1949 షెడ్యూల్ 3లో అంచేటటువంటి విధంగా మనం ముగింపు లెక్కలు అనేటటువంటివి తయారు చేయాలి. అయితే దీనికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. 1990-91 సంవత్సర కాలంలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా, అంటే బ్యాంకులకు బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఖచ్చితంగా ప్రతి బ్యాంకు ఆ విధమైనటువంటి నిర్దేశించినటువంటి ఫార్మాట్లోనే తయారు చేయాలి, ఇంకా ఏ ఇతర ఫార్మాట్లలో తమ ముగింపు లెక్కల్ని చూపించరాదు, తయారు చేయరాదు అని ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి మరీ చెప్పిందండి. కాబట్టి ఇక్కడ బ్యాంకుల రెగ్యులేషన్ మనం చెప్పినటువంటి విధంగా బ్యాంకులు ఒకటి లాభ నష్టాల ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, 2 బ్యాలెన్స్ షీటు. ఇవి షెడ్యూల్ 3ని అనుసరించి ప్రతి బ్యాంకు కూడా 1949 షెడ్యూల్ 3లో ఈ ముగింపు లెక్కలకు సంబంధించినటువంటి విధానాల రూపకల్పన చేయడం జరిగింది. అలాగే 90-91 సంవత్సర కాలంలో రిజర్వ్ బ్యాంక్ కూడా తను ఖచ్చితంగా ఆ ఫార్మెట్లలోనే తయారు చేయాలి తప్ప వేరే ఇతర పద్ధతులు మార్గాల ద్వారా ముగింపు లెక్కలు తయారు చేస్తే సహించము అని చాలా సివియర్గా కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అన్ని బ్యాంకులు కూడా ఈ 2 విధానాల్ని తయారు చేస్తాయి. అది అందులో మొట్టమొదటిది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, 2 బ్యాలెన్స్ షీటు. ఇక్కడ మనం చెప్పాలంటే ఫారం ఏ అనుసరించి బ్యాలెన్స్ షీట్ని తయారు చేస్తాయి, ఫారం బిని అనుసరించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తయారు చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను బ్యాంకులు ప్రధానంగా చేసేటటువంటి పనులు ఏమిటి అని. ఏం చేస్తాయని చెప్పాం మనం? ఒకటి డిపాజిట్స్, కలెక్టింగ్ డిపాజిట్స్. రెండవది గివింగ్ లోన్స్. ఈ లెక్కలు చేస్తున్నంతసేపు కూడా మీరు బ్యాంకర్గానే ఫీల్ అవ్వాలి, మీరు కస్టమర్గా ఫీల్ అవ్వకూడదు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఈ డిపాజిట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి అంటే, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్స్, 2 కరెంట్ డిపాజిట్స్, అలాగే సేవింగ్స్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ ఎట్సెట్రా. ఇప్పుడు చూడండి, సపోజ్ బ్యాంకుకి వచ్చేటటువంటి ఆదాయాల గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉందనుకోండి, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేటటువంటిది ఏంటి? ఒక నిర్దిష్టమైనటువంటి కాలం తర్వాత మళ్ళీ మనం ఇచ్చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి బ్యాంకుకి మనం ఏమనుకుంటామంటే డిపాజిట్ల ద్వారా డబ్బు వస్తుంది కదా, బ్యాంకుకి అది ఆదాయం కదా అనుకుంటాం. కానీ అది ఆదాయం కాదు. కారణం ఏంటి అంటే, ఒక గడువు తీరిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మనం చెల్లించేయాలి. అందుకని మీకు చెప్తున్నాను, మీరు బ్యాంకుగా ఫీల్ అవ్వాలి ఇక్కడ. అదేంటే కస్టమర్ ఆలోచనతో మీరు ఉండకూడదండి. కాబట్టి అలాగే బ్యాంకులు ఇవన్నీ కూడా చెల్లింపులు ఐటమ్స్ అండి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ అనేటటువంటిది పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి చెల్లింపులు సంబంధించినటువంటి ఐటమ్స్గా మనం తీసుకుంటాం. అదే బ్యాంకుకి వచ్చేటటువంటి ఆదాయాలు కనుక మనం చూసినట్లయితే అప్పులు ఇస్తాయి చూడండి. అప్పులు అంటే మనకి అప్పుల కింద మనం ఫీల్ అవ్వకూడదు. బ్యాంకు వాళ్ళు అప్పులు ఇచ్చినట్లయితే అవి బ్యాంకుకి ఆదాయాలు, అవి ఆస్తులు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాధారణంగా అప్పులు ఏమిస్తుంది అంటే, ఒకటి జనరల్ లోన్స్ ఇస్తుంది, అలాగే క్యాష్ క్రెడిట్లు ఇస్తుంది, అట్లాగే బిల్లుని డిస్కౌంట్ చేయడం అనేది జరుగుతుంది, బిల్లుని డిస్కౌంట్ చేస్తాయి, అట్లాగే అలాగే ఓడీ ఫెసిలిటీ ఇస్తుంది, ఎట్సెట్రా అదర్ లోన్స్. సో దీని మీద కూడా ఏం చేస్తుంది బ్యాంకు? కలెక్టింగ్ సమ్ ఇంట్రెస్ట్ అండి. బ్యాంకులు వీటి మీద కూడా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తాయి.
ఇప్పుడు జనరల్గా మనం ఆలోచిస్తే ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు బ్యాంక్ కింద మనం ఫీల్ అయితే మనకు వచ్చేటటువంటి ఇప్పుడు ఇతర వ్యక్తులకి అంటే కస్టమర్లకు అప్పులు ఇచ్చేటప్పుడు ఆ అప్పులన్నీ కూడా బ్యాంకుకి ఏమవుతాయండి, ఆస్తులుగా మనం తీసుకుంటాము. అదే కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకునేటటువంటి డిపాజిట్లన్నీ మనం అప్పులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వాడు అడిగిన తక్షణం మళ్ళీ తిరిగి చెల్లించేయాలి. అదే కదా ఒప్పందం కండిషను, అందునే సర్వీస్ అంటాం దీన్ని. సో డిపాజిట్లు కలెక్ట్ చేసేటప్పుడు ఆ మొత్తాన్ని మళ్ళీ తిరిగి మనం చెల్లించేస్తాం కాబట్టి ఈ డిపాజిట్ల యొక్క మొత్తాన్ని మనం అప్పుగా పరిగణిస్తాము. అదే ఈ డిపాజిట్ల మీద చెల్లించేటటువంటి వడ్డీలన్నీ కూడా మనకి బ్యాంకుకి అవి వ్యయాలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆస్తులు ఏమిటి, బ్యాంకులు కష్టాదారులకు ఇచ్చేటటువంటి అప్పులు మనకి బ్యాంకుకి ఆస్తులుగా పరిగణనలో వస్తాయి. అప్పుకుంది కదా అని చెప్పి అప్పులుగా పరిగణించకూడదు. మీరు ఖాతాదారులు కాదు, బ్యాంకులు. ఖాతాదారు దృష్టిలో అవి అప్పులు, కానీ బ్యాంకు దృష్టిలో ఖాతాదారుడికి ఇచ్చేటటువంటి మొత్తాలు ఆస్తులుగా పరిగణించాలి. కాబట్టి బ్యాంకులు సాధారణంగా ఇచ్చేటటువంటి అప్పులు ఏముంటాయో ఆ అప్పులన్నీ కూడా బ్యాంకుకి ఆస్తులుగా అవుతాయి. ఆ అప్పుల మీద వడ్డీలు అనేటటువంటి కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఇవి ఈ వడ్డీలన్నింటినీ మనం ఆదాయాలుగా చెప్తాము. ఇవన్నీ ఏమో ఎక్స్పెండిచర్గా చెప్తాము. డిపాజిట్ల మీద చెల్లించే వడ్డీలన్నీ కూడా మనం ఎక్స్పెండిచర్గా చెప్తే, లోన్స్ మీద కలెక్ట్ చేసేటటువంటి ఇంట్రెస్ట్ అంతా కూడా మనం ఇన్కమ్స్గా చెప్తాము. ఓకే, కాబట్టి ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు ఈ రెండు ఐటమ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, డిపాజిట్స్ అనేది ఒకటి, దాని మీద ఇంట్రెస్ట్ ఒకటి, రెండు. ఇక్కడ అప్పుల మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఒకటి. సో 1 2 3 4 అంటే ఇక్కడ 4 షెడ్యూళ్ళు మీ మైండ్లో పెట్టుకున్నట్టే. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా మనం ఆలోచన చేయాలి. అంటే ఒక ముగింపు లెక్కలు మనం తయారు చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫార్మెట్లోనే తయారు చేయాలి. కాబట్టి మీకు ముందు లెక్క చేయడానికి ముందుగా మనం చేయవలసినటువంటి విధానం ఏంటి అంటే, అది ఏంటి అంటే అది ఆస్త, అప్ప, లేదా అది వ్యయమా, ఆదాయం అనేటటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడానికి ముందుగా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే, నువ్వు బ్యాంకర్గా వ్యవహరించాలి. యు ఆర్ నాట్ ఏ కస్టమర్, యు ఆర్ ద బ్యాంకర్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, తర్వాత ఇందాక మీకు చెప్పినట్టుగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట ప్రకారము బ్యాంకులన్నీ కూడా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి ఫార్మెట్ రూపొందించడం జరిగింది అని చెప్పుకున్నాము. ఆ ఫార్మెట్ ప్రకారమే మనం ఇక్కడ లాభ నష్టాల ఖాతా కానీ ఆస్తప్పుల బట్టి కానీ తయారు చేయాలి. అంతేకాకుండా ఆ షెడ్యూల్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం టోటల్గా ఈ ముగింపు లెక్కలు తయారు చేయడానికి మనకి బ్యాంకులు 1 నుంచి 16 షెడ్యూళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 16 షెడ్యూల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 1 నుంచి 12 షెడ్యూళ్ళు బ్యాలెన్స్ షీట్కి సంబంధించి ఉంటాయి. 13 నుంచి 16 షెడ్యూళ్ళు మనకి లాభ నష్టాల ఖాతాకి సంబంధించి ఉంటాయి. ఎగ్జామినేషన్లో 2 అడుగుతున్నారు, లేదా ఏదో బ్యాలెన్స్ షీట్ తయారు చేయమనో లాభ నష్టాల ఖాతా తయారు చేయమనో అడుగుతున్నారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్స్కు సంబంధించి ఒక లాభ నష్టాల ఖాతా తయారు చేయండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటిగా నీ మైండ్లో మెదలవలసినటువంటి షెడ్యూళ్ళు 13 to 16. అదే ఆస్తులు బట్టి తయారు చేయమంటే 1 to 12 షెడ్యూళ్ళు. అందులోని మీకు ఇక్కడ ఏంటంటే ఈ షెడ్యూలు ఖచ్చితంగా నెట్ అమౌంట్ మాత్రం మీరు స్టేట్మెంట్లో చూపించాలి. కానీ ఆ షెడ్యూల్, ఈ 13వ షెడ్యూల్లో సపోజు ఒక 10,000 రూపాయలు మనకి వేసామనుకోండి, షెడ్యూల్ నెంబర్ 13 అని చెప్పి, ఈ 10,000 రూపాయల అమౌంట్ ఎట్లా వచ్చింది అనేది అకాంపనింగ్ నోట్ అని, అంటే షెడ్యూల్ని వివరణ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లం పైన కానీ ఆన్సర్ చేసేటప్పుడు పైన కానీ లేదా డౌన్లో కానీ ఖచ్చితంగా చేసి చూపించాలి. ఎగ్జామినర్కి ఖచ్చితంగా ఆ 10,000 నెట్ అమౌంట్ అనేటటువంటిది, అంటే ఈ 13 షెడ్యూల్ ద్వారా కలెక్ట్ అయినటువంటి మొత్తం 10,000 రూపాయలు అక్షరాల అని మొత్తం ఎట్లా వచ్చింది అనేది మీరు సైడ్గా ఖచ్చితంగా షెడ్యూల్ యొక్క వివరణ, అకంపెనింగ్ నోట్, ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ మనం ఇచ్చి తీరాలి. ఒకవేళ అది ఇవ్వకుండా కనుక మీరు చేసినట్లయితే మార్కులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్లలో మీరు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓన్లీ నెట్ వాల్యూసే చూపించాలి, బట్ వివరణ అంతా కూడా వర్కింగ్ నోట్ కిందని చెప్పి చూపించాలండి. ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఆ స్టేట్మెంట్లో చేయకూడదు.
ఆ అనుసరించే విధానం ఎట్లా ఉంటుంది అంటే అనేది మీకు చెప్తాను. సో లాభ నష్టాల ఖాతా ఏ ఏ రకాల షెడ్యూళ్ళు, ఆ షెడ్యూల్లో పడేటటువంటి ఐటమ్స్ ఏంటి, అక్కడ అందులో ఏ ఏ అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి అనేది ఇక్కడ మీకు చిన్న చిన్న ఉదాహరణలతో ఇస్తానండి. ఎగ్జామినేషన్లో ఈ విధంగానే చేయండి. ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని రఫ్గా మీకు ఇక్కడ ఈ షెడ్యూల్ వివరణ ఇస్తాను, కొన్ని లెక్కలను బట్టి అక్కడ అది ఏ షెడ్యూల్లోకి వెళ్తుందో మనం చెప్పుకుందాము.